నేను ఇంకా రెడీ అవ్వలేదు. ప్రోమోల మీద ప్రోమోలు దించుతున్నాడు మామ. నన్ను ఏం చేయమంటారు, సెకండ్ ప్రోమో కూడా వచ్చేసింది. అయితే అందరికీ ఉన్న డౌట్ ఏంటంటే మాధురి గారు ఎలా నామినేషన్ తప్పించుకున్నారు అన్నది ఒక క్వశ్చన్. సో దాని గురించి మాట్లాడతాను. అలాగే పవర్ అస్త్ర తీసుకొచ్చారు, మళ్ళీ ఆయిషాకున్న నామినేషన్ పవర్ కూడా తీసుకొచ్చారు. లైవ్లో ఏం జరిగింది నామినేషన్స్ కోసం దాని గురించి చెప్తాను. దాని తర్వాత సెకండ్ ప్రోమో ఏదైతే ఉందో అది మాట్లాడుకుందాం. సో లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాపిక్స్. ఫస్ట్ మీరు చేయాల్సిన లైక్ కొట్టాలి. మీరు లైక్ కొట్టేదాకా నేను వెయిట్ చేయలే కానీ లైక్ కొట్టండి. దాంతోపాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటి నుంచి చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఓకే, వాళ్ళు చూసి వాళ్ళకి నచ్చాలంటే టైం పట్టిద్ది కాబట్టి దట్స్ ఓకే. కొత్త వాళ్ళు మళ్ళీ వచ్చి అంటే ఒక వీడియోకి సబ్స్క్రైబ్ చేయాలనిపించుకోకపోతే ఇంకోటి చూడండి, ఏదో దాంట్లో ఓకే ఇది పర్లేదు అనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్యాన్స్. సరే, ఫస్ట్ మాధురి గారు ఎలా మిస్ అయ్యారు దాని గురించి మాట్లాడదాం, లేదా లైవ్ గురించి మాట్లాడదాం ఫస్ట్. సో లైవ్లో ఏమైందంటే 2 క్యాప్సూల్స్ పెట్టారు. ఒకటి రెడ్ క్యాప్సూల్, ఒకటి బ్లూ క్యాప్సూల్ పెట్టారు. చెరుకొక్క క్యాప్సూల్ని ఎంచుకోమన్నారు. వాళ్ళు ఎంచుకున్నారు. సుమనన్న ఎంచుకున్నాడు. నెక్స్ట్ సుమనన్న ఇద్దరు బ్లూ దగ్గర ఉంచున్నారు. బట్ సంహవ్ దాన్ని సుమనన్న నేను ముందు వచ్చానని చెప్పి గౌరవం అంటే ఇంక వదిలేసని చెప్పి రెడ్డి దగ్గరికి వచ్చాడు. రెడ్డి దగ్గరికి వచ్చి ఓపెన్ చేస్తే ఇందులో ఏముందంటే సుమనన్న ఓపెన్ చేసిన రెడ్లో సేవ్ యువర్ సెల్ఫ్ అంటే మిమ్మల్ని మీరు కాపాడుకోండి, మిమ్మల్ని మీరు సేవ్ అయ్యారు అన్నట్టు. గౌరవ్కి ఏముందంటే సేవ్ సమ్వన్ ఎల్స్ అన్నట్టు, అంటే వేరే వాళ్ళు నువ్వు కాపాడచ్చు అని ఉంది. సో దీని ఉద్దేశం ఏంటని ఆలోచిస్తుంటే అప్పుడు బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఏం చేశారంటే, సుమన్ మీరు ఈ నామినేషన్ నుంచి సేవ్ అయ్యారు అని చెప్పి, గౌరవ్ మీరు నామినేషన్ నుంచి సేవ్ అవ్వలేదు, ఎవరైనా కావాలంటే మిమ్మల్ని నామినేట్ చేయొచ్చు అని పెట్టారు. సో పేరుకి 2 కెప్టెన్లు ఉన్నా కూడా నామినేషన్ నుంచి సేవింగ్ పవర్ అన్నది మాత్రం ఒక కెప్టెన్కే, 2 కెప్టెన్కి లేదు. 2కి ఇమ్యూనిటీ అన్నది లేదు, ఒక కెప్టెన్కి మాత్రం ఇమ్యూనిటీ ఉంది. అది సుమనన్నకు వచ్చింది. సుమనన్న ఒకవేళ అది రాకపోయినా కూడా సుమనన్న ఎవరు నామినేట్ చేయరు. కెప్టెన్ అయ్యారంటే వాళ్ళు కష్టపడి ఆడైనట్టే కదా. సో వాళ్ళు ఎవరు నామినేట్ చేస్తారు, 90% కేసెస్లో నామినేట్ చేయరు. సో సుమనన్న మామూలుగా వచ్చినా కూడా సేవ్ అయ్యేవాడు. సో గౌరవ్ అదృష్టం అనిపించింది. గౌరవ్ మ్యాక్సిమం ఎవరు నామినేట్ చేయరు కెప్టెన్ అయ్యాడు కాబట్టి. అండ్ దట్టు ఆయనకు పవర్ వచ్చింది ఏంటంటే ఎవరినైనా సేవ్ చేసే పవర్. ఆయిషా ఆల్రెడీ గౌరవ్తో మాట్లాడుతూ ఉంది లైవ్లో చూస్తున్నప్పుడు, అందుకోసం చెప్పి సేవ్ చేస్తుంటాడు. సో ఇది ఫస్ట్ పార్ట్ 1 ఈ క్యాప్సూల్, ఈ సెలక్షన్. సెకండ్ పార్ట్ ఇమ్మాన్యుల్ ఆయిషా ఎందుకు సెలెక్ట్ అయ్యారంటే నేను ఇంకా వీళ్ళిద్దరూ ఎంచుకున్నారేమో అనుకున్నా, సొంత కవిత్వం. కాకపోతే వాళ్ళిద్దరూ ఎంచుకోవాలా. బిగ్ బాస్ పవర్ అస్త్రాకున్న 2వ పవర్ని యాక్టివేట్ చేసే టైం వచ్చిందని చెప్పి నాగార్జున గారు ఏమన్నారు, ఈ పవర్ తర్వాత కొన్ని వారాల తర్వాత 2వది, కొన్ని వారాల తర్వాత 3వది అన్నారు. కొన్ని వారాలు ఇది కొన్ని గంటలు కూడా అవ్వకుండా 2వ పవర్ యాక్టివేట్ అయిపోయింది. సో ఇమ్మాన్యుల్కి ఉన్న పవర్ అస్త్రం 2వ పవర్ నామినేషన్స్ది, అలాగే ఆయిషాకున్న తన దగ్గర ఉన్న స్టోన్ పవర్ ఏదైతే ఉందో నామినేషన్స్ది. ఆ రెండింటిని ఇప్పుడు యూజ్ చేసే సమయం వచ్చిందని చెప్పి, యూజ్ చేయగలరు అన్నాడు ఆయన. మరి అది ఇమ్మాన్యుల్ చేయొత్తి, మరి యూజ్ చేయొచ్చా, నాకు యూజ్ చేయాలని లేకపోతే నేను చేయకూడదా అని అనడానికి ఏం లేదు, అక్కడ చేయాల్సిందే. సో యూజ్ చేసే సమయం చేయగలరు కాదు, చెయ్యాలి అని చెప్పాలి యాక్చువల్గా. సో వాళ్ళిద్దరూ ఏంటంటే ఇప్పుడు మనకి ఫస్ట్ ప్రోమోలో చూపించినట్టు వెళ్ళి ఆ బెలూన్స్ పగలగొట్టి అందులోంచి వచ్చిన ఏవైతే పవర్స్ ఉన్నాయో అది వేరే వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. ఇక్కడ బిగ్ బాస్ ఇంకో మాట చెప్తాడు ఏంటంటే, ఆ టికెట్స్ ఏవైతే పవర్ టికెట్స్ వచ్చినాయో నామినేషన్కి సంబంధించిన టికెట్స్, అది మీకోసం ఉంచుకోవచ్చు, లేదా ఇతర సభ్యులకి ఇచ్చి నామినేషన్కి చేయించవచ్చు. ఎవరికి ఇవ్వాలి, ఎన్ని ఇవ్వాలి అన్నది పూర్తిగా మీ ఇష్టం అన్నారు. నేను అనుకుంటాను ఫస్ట్ ప్రోమోలో ఇదే మాట్లాడింది. ఇమ్మాన్యుల్ నాకు ఇక్కడ నచ్చడు. మీకోసం ఉంచుకోవచ్చు అని బిగ్ బాస్ చెప్పాడు. ఒక టికెట్ ఉంచుకొని అట్లీస్ట్ ఒక్కరినైనా నామినేట్ చేయాలి కదా ఇమ్మాన్యుల్. 5 టికెట్లు 5కి ఇస్తాడు, ఒకటైనా ఉంచుకోవాలి కదా. ఇది సేఫ్ ప్లే కాక ఇంకేంటి చెప్పండి, నాకు అర్థం కాదు. ఇది సేఫ్ గేమ్ కాదా? నామినేట్ చేస్తే ఏంటి, తిరిగి ఎవరైనా నామినేట్ చేస్తారని భయమా, లేదంటే నామినేట్ చేయడానికి రీజన్ లేవా? లాస్ట్ వీక్ ఏమన్నా నాకు వస్తే నామినేషన్ పంబరేపిస్తాను, నా దగ్గర ఉన్న పాయింట్లు ఇన్ని పాయింట్లు కాదన్నావు. రాముకి అగెనెస్ట్గా, తనుజకి అగెనెస్ట్గా, భరణి గారికి అగెనెస్ట్గా పాయింట్స్ ఉన్నట్టు మాట్లాడాడు ఆయన లాస్ట్ వీక్. నామినేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఏమన్నాడు ఆయన, రీతుతో ప్లస్ ఇంకో డెమోన్తో కూర్చొని అన్ని మాటలు మాట్లాడాడు. కొన్ని భరణి గారు వెళ్ళిపోయారు, తనుజ ఉందిగా హౌస్లోనే, తనుజ మీద పాయింట్స్ ఉన్నాయి, నామినేట్ చేయొచ్చు కదా. రాము మీద పాయింట్స్ ఉన్నాయి అన్నట్టు అన్నారు. సరే, రాము నిన్న సేవ్ చేసి ఈరోజు ఎందుకు నామినేట్ చేస్తాడు భయ్యా, కొద్దిగా ఆలోచించు అంటే ఓకే ఒప్పుకుంటా. సరే, రాము నిన్నే సేవ్ చేశాడు కాబట్టి ఈరోజు వద్దు అని చెప్పి. కానీ తనుజ ఉంది కదా, తనుజ నామినేట్ చేయొచ్చు కదా, సాయి నామినేట్ చేయొచ్చు కదా. సాయినే తనకి కెప్టెన్సీ రాకుండా ఇందులో తీసుకోకుండా అడ్డుపడ్డాడని చెప్పి వీళ్ళు చెప్పారు. సాయి మీద కోపంగా ఉన్నాడు, అది తెలుస్తుంది. సాయి కూడా చెప్తున్నాడు సరిగ్గా మాట్లాడలేదు అన్నట్టు. మరి సాయిని ఆ రీజన్స్ పెట్టి నామినేట్ చేయొచ్చు కదా. కొత్త వాళ్ళు ఎవ్వరూ లేరా నామినేషన్ చేయడానికి? ఎంతకాలం ఈ సేఫ్ గేమ్? ఇది సేఫ్ గేమ్ కాక ఇంకేంటి, ఇది నామినేట్ చేస్తే ఎక్కడ ఒక రైవలరీ క్రియేట్ అవుతుందో మళ్ళీ తిరిగి చేస్తారన్నట్టే ఉంది. ఇంత భయస్తుడు టాప్ 5కి వెళ్ళటం కానీ టైటిల్ కొట్టడం కానీ జరిగిద్దా అన్నది నా క్వశ్చన్. దీని గురించి నేను ఇప్పటివరకు లైవ్ చూసిన దాని ప్రకారం చెప్పాను. ఎపిసోడ్లో ఆయన పవర్స్ ఇస్తా, ఆయన దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తాడా, లైవ్లో కాసేపు అయిన తర్వాత నేను ఎందుకు ఉంచుకోవట్లేదని, లేదంటే అందరికి ఇచ్చుకో, ఇంకేదో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అది చూసిన తర్వాత ఇంకా దాని గురించి మాట్లాడుకుందాం. ఒకవేళ పాజిటివ్ అనిపిస్తే పాజిటివ్ చెప్తా, ఓకే కరెక్ట్గా ఆలోచించాడు ఇమ్మాన్యుల్ని.
నెగిటివ్గా చెప్తే మాత్రం నేను ఖచ్చితంగా గట్టిగా నెగిటివ్గానే చెప్తాను. ఎందుకంటే నాకు ఇలాంటి ఈ గేమ్ ఏం గేమ్ ఇది. సో ఇది లైవ్ ఇమాన్యుయల్ సేఫ్ ప్లేయర్, అందులో ఇంకా తిరిగి లేకుండా పోతుంది. ఇదే కంటిన్యూ అయితే కనుక ఇంక మనం ఇమాన్యుయల్ కోసం మాట్లాడడం కూడా అసలు లేని సిచ్యువేషన్ వచ్చేస్తాం. నెక్స్ట్ మాదిరి గారు ఎలా మిస్ అయ్యారు అన్నది క్వశ్చన్. ఇది ఎగ్జాక్ట్లీ రైట్ క్వశ్చన్. నాకు అది అర్థం కావట్లేదు ఎలా మిస్ అయ్యారు ఏంటి అని చెప్పి. ఒక పాయింట్ ఏంటంటే వీళ్ళు రైట్ కూర్చొని మాట్లాడుకుంటారు. ఎవరు? మాధురి గారు, కళ్యాణ్ అండ్ తనుజ కూర్చొని తన గురించి డిస్కస్ చేస్తారు. మనం చూపిలా డిస్కషన్ మొత్తం చూపిలా, కొద్దిగా కూడా చూపిలా, 1-2 లైన్లు చూపించాడు అంతే. దానికన్నా ముందు మాధురి గారు తనుజ గారు తెగ ముద్దు చేస్తారు. అది చూసి కొంతమందికి చిరాకు కూడా దొబ్బొచ్చు, తప్పులేదు అందులో, దొబ్బినా కూడా సరే ముద్దు చేస్తారు. తనుజ గారికి మాధురి గారు తప్పుని ఈవెన్ అక్కడ కూర్చొని సిట్టింగ్ వేసి వాళ్ళు సాల్వ్ చేసుకోపోయిన ఇష్యూని ఆవిడ చేయరు తనుజ గారు. ఎందుకంటే తనుజ గారు కూడా ఇక్కడ సేఫ్ ప్లేనే. ఆవిడ భయపడిపోయారు మాధురి గారికి. మాధురి గారు డే 1 ఎంటర్ అయినా మనం చాలాసార్లు చెప్పుకున్నాం. మాధురి గారు డే 1 ఎంటర్ అయినప్పుడు ఆవిడ భయపడ్డారు. భయపడి ఆవిడతో కలిసిపోయారు, ఆవిడని కలిపేసుకున్నారు. ఆవిడ ఏడుస్తుంటే వెనక నుంచి హక్ చేసుకుని ఆడకు అది అని చెప్పి రాజా అయిపోయింది అది. సో అందులో ఆవిడ సేఫ్ గేమే, ఆవిడ గేమ్ ఆడుతున్నారు. ఆవిడతో ఎందుకు పెట్టుకోవటం దుష్మని అన్నట్టు పెడుతున్నారు. ఈవెన్ నిన్న ఐషాకి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కూడా కొంతమంది కనిపించుంటుంది, ఐషా తనకు ఆపోజిట్గా వస్తుంది కాబట్టి నుంచోలేరేమో అది ఇది అని చెప్పి. సో దానికోసం కూడా కలిపేసుకుంటారు అని చెప్పి అనుకుని ఉంటారు. సో మొత్తానికి అదొక గేమ్ ఆవిడ ఆడుతున్నారు, కానీ అది సేఫ్ గేమే. ఇమాన్యుయల్కి చెప్పినట్టు అంత బలంగా చెప్పలేను కానీ, ఎందుకంటే అట్లీస్ట్ ఆవిడ అందులో ఒకరినైనా చూస్ చేసుకొని నామినేట్ చేశారేమో అని అనిపిస్తుంది రమ్యాన్ చేసిన దానికి. ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది. ఇప్పుడు తనుజది పక్కన పెడితే కళ్యాణ్ ఎందుకు చేయలేదు? ఎందుకంటే కళ్యాణ్కి కూడా వీళ్ళిద్దరూ ఉన్నారనమాట. సో కళ్యాణ్ అయినా మాధురి గారిని చెయ్యాలి కదా, ఎందుకు చేయలేదు అన్నది నాకు అర్థం కాల. సో చూద్దాం అది ఎంతవరకు రైట్, మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ రైటా లేదంటే ఇక్కడ కూడా. ఎందుకంటే దివ్య ఎవరిని చేశారని వచ్చింది ఇందాక, ఎవరి పేరు చెప్పా, కానీ ఇప్పుడు సాయి శ్రీనివాసన్ చేశారు ఆవిడ. ఇందాక మనకు అక్కడ వచ్చిన ఇన్ఫర్మేషన్లో వేరే పేరు ఉంది. సో ఆ విధంగా ఆవిడ మిస్ అయ్యారేమో. నిన్న సాల్వ్ చేసుకోవడం వల్ల కళ్యాణ్ తనుజ చేయకపోవటం, దట్టు తనుజ ఆవిడతో కావాలని, అదైతే మాత్రం ఒక ఫేక్ బాండే, అది క్లియర్ కట్గా తెలిసిపోతుంది తనుజ గారి సైడ్ నుంచి. మరి మాధురి గారి సైడ్ నుంచి ఏదైనా ఫేక్ ఉందా, రీల్ ఉందా, ఏముందా అన్నది మాత్రం మనం చెప్పలేము. ఎందుకంటే నైట్ కూడా మిడ్ నైట్ దాంట్లో కూడా వాళ్ళిద్దరూ కొంచెం ముద్దు చేసుకుంటా, ఇంకా దాని గురించి నేను పెద్ద మాట్లాడలేను కానీ. సో అలా ఉన్నారనమాట. అందుకని ఆవిడ మిస్ అయ్యారు అని నేను అనుకుంటున్నా. అది రెండో పాయింట్. మూడోది, ఇప్పుడు నామినేషన్ అనాలిసిస్కి వద్దాం. దీనికన్నా ముందు ఇంకొక వీడియో ఉంటుంది పార్ట్ 1 అని చెప్పి, అందులో చిన్న మిస్టేక్స్ ఉన్నాయి. నాకు తెలిసి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కొంచెం రాంగ్ అయి ఉంటుంది, ముఖ్యంగా దివ్యది రాంగ్ అయినట్టుంది. అలాగే తనుజకు కూడా 2 నామినేషనల్ పవర్స్ ఉన్నాయి, ఒకటి కాదు. నేను రీతుకి 2 అనుకున్నా కానీ తనుజకి 2. సో తనుజానే సంజన గారిని చేశారు అనుకుంటా రెండో నామినేషన్, ఒకటి రమ్య ఒకటి సంజన అనుకుంటా. అది మాత్రం మనం కరెక్షన్ చేసుకోవాలి వచ్చిన తర్వాత. బట్ అందులో ఓవరాల్గా ఎవరు నామినేట్ అయ్యారు ఏంటి అని చెప్పి దాని ప్రకారం ఫస్ట్ నామినేషన్ అనాలిసిస్ ప్లస్ ఎవరు నామినేట్ అయ్యారు అనే ఇన్ఫర్మేషన్ ఉంది. అది చూడండి వాళ్ళు ఎవరంటే మీకు ఎవరు నామినేట్ అయ్యారు అర్థమవుతుంది. అందులో కూడా కొంచెం అనాలిసిస్ ఉంది, ఎందుకు చేస్తారు, ఎవరు ఎందుకు చేస్తారు ఏంటి అని చెప్పి. సో ఇప్పుడు దివ్య సాయిని నామినేట్ చేస్తూ ఉన్నారనమాట. ఏంటంటే మీ ఒపీనియనే రైట్ ఒపీనియన్ అన్న ఫీలింగ్లో ఉంటారు అని చెప్పి. దానికి ఒక ఆయన సిచ్యువేషన్ లోపలికి వెళ్ళిన తర్వాత డిస్కషన్లో సిచ్యువేషన్ అడుగుతున్నాడు, స్టార్టింగ్ సిచ్యువేషన్ అడుగుతున్నాడు, అర్థం కాలేదు. కానీ సిచ్యువేషన్ చెప్పండి, నేను చెప్పను సాయి, నాకు అవసరం లేదు అంటున్నారు. సో ఒక 2 ఎగ్జాంపుల్స్ లేకుండా చెప్తే మళ్ళీ అంత వ్యాలిడ్ కాదు. అప్పుడు సాయి ఏదైతే మీ నామినేషన్ వ్యాలిడ్ కాదని చెప్పిన దాంట్లో సాయిది రైట్ అవుతుంది. ఒకవేళ ఆవిడైనా చెప్పి దాని తర్వాత ఇంకా చెప్పండి అంటే మాత్రం అప్పుడు దివ్యది రాంగ్ అవుతుంది. నెక్స్ట్ మీరే ఏమంటారంటే, సాయి ఏమంటే మీరు ఒక ఫ్యామిలీని మెయింటైన్ చేసుకుంటా అని చెప్పి ఇలా ఫ్యామిలీ కోసం తీసుకొచ్చాడు ఆయన. ఎవరు మెయింటైన్ చేశారు అని చెప్పి ఈవిడ, మనం మెయింటైన్ చేసాం, అదొక ఫ్యామిలీ అంటే ఒక బాండ్ అట్లీస్ట్ పోనీ. మీరే అండి మీ వల్ల ఒకరు పొజిషన్లో ఉండి దాని తర్వాత ఇలా పడిపోయారు అని చెప్పి. ఇది హౌస్లోనూ ఉంది, కొంతమంది ఆడియన్స్లోనూ ఉంది. ఏంటంటే భరణి గారు ఒక పొజిషన్లో ఉండేవాళ్ళు, దివ్య బాండింగ్ తర్వాతే ఆయన బాగా డ్రాప్ అయ్యారు. దానికి ముందు తనుజతో ఉన్నా కూడా కొంచెం అందరితో మాట్లాడుతూ అందరితో ఉండేవాళ్ళు. బట్ దివ్య వచ్చిన తర్వాత ఎంటైర్లీ ఒక పర్సన్కి డెడికేటెడ్గా అయిపోయారు అని చెప్పి. ఈవెన్ సుమన్ కూడా పాయింట్ ఆఫ్ టైంలో భరణి గారికి చెప్తారు, బట్ సుమన్ ఆ టైంలో కూడా రియలైజ్ అవ్వలేదు అది. భరణి ఆ టైంలో కూడా రియలైజ్ అవ్వలేదు అది. నెక్స్ట్ దివ్య నా వల్ల ఎలిమినేషన్ అని చెప్పి ఎవరు చెప్పలేదు అని చెప్పి ఆవిడ నా వల్ల అయ్యారని చెప్పి చెప్పలేదు అని చెప్తే, ఇండైరెక్ట్గా ఆవిడ కూడా ఎక్కడ ఉంది, నా వల్ల కానీ తనుజ గారి వల్ల కానీ మా ఇద్దరి వల్ల ఎవరో ఒకరి వల్ల ఆయన గేమ్ పాడైపోయిందేమో అని ఉంది ఖచ్చితంగా. సాయి రిలాక్స్ అని చెప్పి ఒక సెకండ్ అని చెప్పి ఈవిడ, సాయి కొంచెం రిలాక్స్ అవ్వు నేను మాట్లాడుతానంటే ఆవిడ ఒక సెకండ్ ఓవర్లాప్ చూపించారు. దాని తర్వాత మీరే చెప్పే ఎక్స్ప్లెనేషన్ వ్యాలిడ్గా లేదు అని చెప్పి. నిజంగా దివ్యది ప్రోమో వరకు చూసుకుంటే మాత్రం కొంచెం అటు ఇటుగా ఉంది. బట్ ఎపిసోడ్ చూసిన తర్వాత అర్థమైంది ఆవిడ వ్యాలిడే కాదా, ఆవిడ ఎక్స్ప్లెనేషన్ ఆవిడ పాయింట్ వ్యాలిడే కాదని. దివ్య నుంచి ఒక తూర్చు నామినేషన్ పాయింట్ అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయం, దట్టు ఈ పాయింట్ ఆఫ్ టైంలో అసలు ఎక్స్పెక్ట్ చేయం. లెట్స్ సీ, చూద్దాం. నెక్స్ట్ రీతు వర్సెస్ రాము. ఇది ఇంట్రెస్టింగ్ నాకైతే మాత్రం నామినేషన్లో అనిపించింది అనమాట. రాములో ఈ చేంజ్ ఓవర్ ఏంది మావా, వాట్ ఏ చేంజ్ ఓవర్ మావా అని చెప్పి ఇంతకుముందు ఒకసారి చెప్పావు, మళ్ళీ వాట్ ఏ చేంజ్ ఓవర్ మావా, రాముకి ఏమైంది మావా, మధ్యలో ఏమైనా పట్టించారా, ఏమిచ్చారు, ఏం సరఫరా చేశారన్నది నాకు అర్థం కావట్లా.
అంతా మారిపోయాడు రాము అని చెప్పి. రాము నువ్వు నాకు ఎక్కడో ఏంటి ఏదో యాక్టింగ్ చేస్తున్నట్టు అంటే ఏదో చేస్తున్నావు అని అనిపిస్తుంది అన్నట్టు ఆవిడ చెప్తే నాకు కనిపించడం లేదు. సారీ, యాక్టింగ్ కూడా కాదు, రాము నాకు కనిపించడం లేదంటే ఈయన వెంటనే కళ్ళు చెకప్ చేయించుకో అని చెప్పి. అంటే ఎందుకని సెట్ అయ్యారు బో. సో రీతు నాకెవరూ లేరు, నన్ను ఇలా ఒక్కడిని చేసేసారు. ఈ ఇంపాక్ట్ ఎవరితో తెలుసా? ఇమాన్యుయల్ది ఇంపాక్ట్ ఇది. అదే సేమ్ లాస్ట్ వీక్ నామినేషన్స్ అయిపోయిన తర్వాత బర్నీ అని అంటాడు, వాడికి ఎవరున్నారు, వాడికి ఎవరు లేరు అని చెప్పి అందుకే సపోర్ట్ చేశానని చెప్పినప్పుడు ఇమాన్యుయల్ వాడికి ఎవరు లేరా అని చెప్పి ఈ పాయింట్లు రీతు దగ్గర పవన్ దగ్గర మాట్లాడతాడు. వాడు ఎవరు లేరా, వాడు ఎవరు లేకుండానే ఇన్ని రోజులు ఉన్నాడా, ఎంత దూరం వచ్చేసాడు ఆ హౌస్లో అని చెప్పి ఆయన చెప్పింది బర్నీ గారి కోసం. బర్నీ గారు ఏంటి ఇలాంటి గేమ్ ఆడుతున్నారు, వేరే గేమ్ ఆడుతున్నారని చెప్తే రీతికి ఇంకోలా అర్థమైనట్టుంది. సో ఆ పాయింట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది. ఏమీ లేదు, రీతుది సింపుల్ థింగ్. రీతు ఆల్రెడీ అప్పటికి డైరెక్ట్ నామినేట్ అయిపోయింది. సో రీతు కన్నా తక్కువగా ఉండేవాళ్ళు సేఫ్ జోన్లో, తన సేఫ్లో ఉండాలంటే తన గేమ్ ఇది. ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పింది, తన సేఫ్లో ఉండాలంటే తనకన్నా తక్కువ ఓట్లు వచ్చేవాళ్ళని ఎట్లయినా పెట్టాలి, తీసుకొస్తే తను సేఫ్ అవుతుంది అని ఒక గేమ్ తప్పలేదు. సో ఆ విధంగా రాము లాక్ రావడానికి ట్రై చేసింది. బట్ రాము జస్ట్ వినేసి ఊరుకొని వదలట్లే ఇంతకుముందులాగా. దాన్ని పట్టుకొని గట్టిగా పోరాడుతున్నాడు. గట్టిగా పోరాడాడు అనిపిస్తుంది. ప్రోమో ప్రకారం చూసుకుంటే రాము కరెక్ట్ ఏమో అనిపిస్తుంది, కానీ ఎపిసోడ్ చేసిన తర్వాత ఎవరి ఆర్గ్యుమెంట్ ఎంత ఉందో మనకు అర్థమవుతుంది. సో రాము ఎవరితో చెప్పినా నీకు ఎవరు చెప్పినా, ఎందుకు చెప్పాను, ఎక్కడ చెప్పాను చెప్పు అంటే ప్రూఫ్ చెప్పు, ప్రూఫ్ 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 కావాలి రీతు, ప్రూఫ్ చెప్పు ఎవరితో చెప్పానని చెప్పి. నెక్స్ట్ రీతు సపోర్ట్ లేకుండానే కెప్టెన్ అయ్యావా అంటే రాము నీకు సపోర్ట్ లేదన్నా. మరి సపోర్ట్ గురించి ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు ఇక్కడ. రీతు నీకు సపోర్ట్ లేకుండా కెప్టెన్ అయ్యావా అంటే బరాబర్ నీ సపోర్ట్ లేకుండా నేను ఆడుతున్నాను అని చెప్పాడు. దాని తర్వాత రాము నేను మీ దగ్గరికి వచ్చి సపోర్ట్ కావాలని అడిగానా అంటే నామినేషన్స్లో వీళ్ళకి ఇంకో పాయింట్ ఉంది ఏంటంటే గౌరవ్ ఎందుకు తల కొట్టేసుకుంటున్నాడు రాము నామినేషన్ అయితే రాముని ఎందుకు సేవ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. సో రాము ఏదో చేస్తున్నాడు వాళ్ళకి చెప్తున్నాడు నాకు ఎవరు లేరని ఏదో లేదని చెప్తున్నట్టున్నాడు, ఏదో సంథింగ్ ఏదో అవుతుందని వీళ్ళు ఒక డైలమాలో ఉన్నారు. అదే ఇక్కడ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. సో ఎక్స్ప్రెస్ చేసి అంటే అప్పుడు నేను అందరికీ చెప్తున్నాను అనమాట, మీకు చెప్పాను. ఇన్ఫ్యాక్ట్ నేను చూసిన దాని ప్రకారం అయితే రీతునే వాళ్ళతో డీల్ చేసుకొని వైల్డ్ కార్డ్స్తో మీరు ఎవరు నామినేట్ చేయాలి చెప్తే నేను చేస్తాను, నీ నామినేషన్లో రాకుండా ఉండేటట్టు మాధురి గారితో వాళ్ళతో మాట్లాడుకున్నారు. రాము అసలు ఎవరి దగ్గరికి వెళ్ళి నన్ను సేవ్ చేయండి అని అడగల. సో అందుకోసం చెప్పి అందరికీ అడుగుతున్నాను అనమాట, నేను దగ్గరికి వచ్చి సపోర్ట్ కావాలని అడిగినా, నీ దగ్గర సపోర్ట్ కావాలని వచ్చినా, నేను నామినేషన్లో నన్ను సేవ్ చేయండి అన్నానా అంటే అయితే లేదు అని అడిచింది ఆవిడ వాయిస్ ఆవిడ. సో ఈ ఆర్గ్యుమెంట్ ప్రోమోలో చూసుకుంటే మాత్రం రాముది పై చేయలా కనిపిస్తుంది రీతు కన్నా కూడా. నాకు గేమ్ ఆడే సత్తా ఉంది, నేను గేమ్ ఆడతా బరాబర్ ఆడతా అని చెప్పి. మనం ప్రోమోలో చూసినట్టు కనుక లైవ్లో ఎపిసోడ్లో కనుకుంటే రాము గ్రాఫ్ ఈ ఎపిసోడ్తో మళ్ళీ పెరిగే అవకాశం ఉంది. రాము గ్రాఫ్ స్టార్టింగ్ బాగుండే, తర్వాత ఫ్లాట్ అయ్యి తర్వాత డౌన్ అయిపోయి డేంజర్ జోన్కి వచ్చేసాడు. దీని తర్వాత మాత్రం మళ్ళీ రాము గ్రాఫ్ పెరిగే అవకాశం ఉంది. ఆడియన్స్ ఆర్ రెడీగా ఉన్నారు. ఎవరైనా బాగా ఆడితే వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఏ ఆప్షన్ లేక ఏదో ఒక ఆప్షన్లో ఉన్నట్టు ఉన్నారు కొంతమంది. అయితే మాత్రం ఆ ఆప్షన్ నుంచి బయటకు వచ్చేస్తారు సరైన ప్లేయర్ వాళ్ళకి కనుక కరెక్ట్ అయితే. అలాంటి అవకాశాన్ని రాము అందిపించుకున్నాడో లేదని మన ఎపిసోడ్లో తెలిసింది. నెక్స్ట్ ఇది ఇంట్రెస్టింగ్ ఫైట్, రమ్య వర్సెస్ తనుజ. నేను తనుజ 2.0 లోడింగ్ ఎందుకు పెడతానంటే రెండు విషయాలు. ఒకటి, ఆవిడకి కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది బాగా. ఏ విధంగా అంటే ఆవిడ టాప్లో ఉన్నారు. ఇంతకుముందు ఆవిడ కొంచెం భయంగా ఉండేవాళ్ళు. నామినేషన్లో కొంచెం గట్టిగానే పోరాడేవాళ్ళండి. బట్ ఆవిడలో కాన్ఫిడెన్స్ వచ్చింది. ఒక్క పాయింట్ ఇందాక నేను చెప్పిన దానికి కాంట్రడిక్టింగ్ అనిపిస్తుంది, కానీ రెండు పాయింట్స్ అని చెప్పాను కదా. అదే ఒకటి ఏంటంటే కాన్ఫిడెన్స్ వచ్చింది, తను ఎలిమినేట్ అవ్వదు అని చెప్పి. సో ఎలిమినేషన్ కోసం అయితే భయం లేదు కాబట్టి నామినేషన్స్లో గట్టిగా నచ్చినది. ఇంకోటి ఏంటంటే పోరాడే తత్వం, దీంట్లో ఇంకా కాన్ఫిడెన్స్ రాలా ఆవిడకి. సో మాధురి గారితో ఏదైతే డీలింగ్ ఉందో అది ఖచ్చితంగా ఆవిడతో ఎందుకు గొడవ, ఆవిడ నోట్లో నోరు పెట్టలేము అన్న విధంగానే అటు వెళ్ళిపోయారు తప్పితే అదైతే మాత్రం ఇంకా స్టిల్ ఐ డోంట్ బిలీవ్ దట్స్ ఏ ట్రూ బాండ్ అనేది ఫేక్ బాండ్ అనిపిస్తుంది. సో ఒక పక్కన కాన్ఫిడెన్స్ వచ్చింది, నామినేషన్స్లో ఉన్నా నేను సేవ్ అవుతానని చెప్పి. ఇంకో పక్కన ఏంటంటే ఎవరితో మనం ఆర్గ్యుమెంట్ చేయలేమనుకుంటున్నామో వాళ్ళతో బాండింగ్ పెట్టుకునేటట్టు. సో ఆ విధంగా రెండు గేమ్లు ఆడుతున్నారు ఆవిడ. బట్ ఈ సైడ్ ఏదైతే ఉందో దీని గురించి మనం మేజర్గా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ముందుకెళ్ళే కొద్ది ఆవిడలో ఉన్న అంటే బర్నీ గారు వెళ్ళిపోయిన తర్వాత 2.0 ఎలా ఇంకా బలంగా ఆడతారా, డేలా పడిపోతారా, ఎలా మెంటల్గా ఎలా ఉంటారు అన్నది ఆవిడ ముందుకెళ్ళడానికి, ఈ గేమ్లో ముందుకెళ్ళడానికి టాప్ 5 వెళ్తారా ఏమవుతారా అన్నది డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే ఆనెస్ట్గా చెప్తున్నాను, రమ్య చెప్తున్న పాయింట్స్ ఆవిడ చెప్పే విధానంలో ఆవిడ మాట్లాడే విధానంలో రాంగ్ ఉండొచ్చు, కానీ కొద్దిగా కొన్ని పాయింట్స్ కరెక్ట్గా అనిపిస్తాయి కొన్ని యాంగిల్స్లో. కానీ విధానం కరెక్ట్గా లేదు. ఈవెన్ ఐషాది కూడా రీతిదాన్ని చెప్పేది అదే, విధానం లేదు. అది చాలా టార్గెట్ చేసినట్టు ఉంటుంది. ఈవిడ కూడా అలాగే ఉంది. ఇంకోటి ఏంటంటే రమ్య చేసినప్పుడు రమ్య తనుజాని ఏమి అనకుండా చేతులు వేస్తాను ఏమనట్లేదు అలాంటి మాటలు అనకుండా చేస్తే రమ్య కొద్దిగా అడ్వాంటేజ్గా ఉండేది. బట్ ఓ పక్కన నువ్వు అనేసి ఏదో ఒకటి మాట్లాడేసి మళ్ళీ చేయటం వల్ల ఏంటంటే రమ్యకి డిసడ్వాంటేజ్. ఈ విషయం ఆల్రెడీ తనుజాకి తెలుసు కాబట్టి, తనుజాకి వీడియో చూపించారు కాబట్టి, ఆ విషయం ఇంకా రమ్యకి తెలియదు కాబట్టి రమ్య ఇరికిపోయే అవకాశం ఉంది.
తనుజ అందుకని ఫైర్లో ఉంది. నెక్స్ట్ ని ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే 2.0 లోడింగ్లో భాగంగా తనూజ గారు వచ్చి రమ్యని నామినేట్ చేసినప్పుడు మాత్రం ఆ ప్రోమో ఎప్పుడు వస్తుందో అని చూడాలని ఉంది. ఎంత గట్టిగా ఇచ్చుంటారు అని చెప్పి. అంటే తనూజ వర్సెస్ రమ్య ఫైట్ అయింది తనూజ నామినేషన్లో నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. సో తనూజ తిరిగి రమ్యని నామినేట్ చేసేటప్పుడు అదరగొట్టారా బెదరగొట్టారా అది ఇంట్రెస్టింగ్ ఫైట్ చూడాలి. తనూజ ఎక్కువ నామినేషన్లో కొంచెం బాగా మాట్లాడతారన్న ఇంప్రెషన్ ఉంది నాకు. రమ్య నువ్వు ఒక ముసుగులో ఉన్నావు, అక్కడి నుంచి దాని నుంచి బయటికి రా, సో మాస్క్ వేసుకున్నావు అని చెప్పి. తర్వాత నువ్వు ఫుల్ డ్రామా క్వీను, నువ్వు నటిస్తున్నావు, నువ్వు ఫేక్ అని చెప్పి. ఇంతకుముందు ఇటు ఫేక్ ఎవరికి ఇచ్చారు? దివ్యకి ఇచ్చినట్టున్నారు కదా. ఈ మాటలు అనేయటం కాదు యాక్చువల్గా, ఈ మాటలకు సరైన ఎగ్జాంపుల్స్ చెప్తే అప్పుడు నామినేషన్ నువ్వు కరెక్ట్గా పెట్టినట్టు. పాయింట్ కరెక్ట్గా ఉంది అని అనిపించుకోవాలి అంటే దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ కూడా కరెక్ట్గా పెట్టాలి. సో మాస్క్ వేసుకున్నావు ఎక్కడ? ఇంకో మాధురి గారితో నువ్వు చేస్తున్నది ఫేక్. అంత ఇదిగా ఎలా కలిసిపోతారు 2 రోజుల్లో? అంత ముద్దుగా బుబ్బు 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 అని చెప్పి ఎలా మాట్లాడుకుంటున్నారు? సో ఎందుకని నాకు ఇక్కడ నువ్వు ఫేక్ అనిపిస్తున్నావు అని పెడితే అప్పుడు రమ్య పాయింట్ వ్యాలిడ్ అవుతుంది. అలా పెట్టకుండా కనుక ఏదోటి చెప్పేద్దాం వేసేద్దాం అంటే బిగ్ బాస్ సరిగ్గా చూడకుండా వచ్చి ఏదోటి చేసేద్దాం అనుకుంటే మాత్రం పేలదు. అది రమ్యకి తిరిగి బిడిసి కొట్టింది. అది రమ్యకి అర్థం చేసుకోవాలి. నువ్వు ఫుల్ డ్రామా క్వీను, నువ్వు నటిస్తున్నావు, నువ్వు ఫేక్ అది చెప్పేసుకున్నావు కదా. నెక్స్ట్ తనుజ నువ్వు డ్రామా గీన్ అనుకుంటా. నాకు ఇక్కడ ఆ కాంటెన్స్ కనిపించి 2.0 లోడింగ్ అది. నువ్వు డ్రామా గీన్ అనుకుంటావా, సూపర్ గీన్ అనుకుంటావా, సీరియల్ అనుకుంటావా, నాకేమి ఆడుకుంటా. అసలు నువ్వెవరు నాకు చెప్పడానికి? నన్ను పాయింట్అవుట్ చేయడానికి నీవేంది, నువ్వెవరు అని చెప్పి. దాని తర్వాత నీ ఏజ్కి తగ్గట్టు బిహేవ్ చేయడం నేర్చుకునేది. ఈ పాయింట్ ఎందుకు వచ్చిందంటే ఈ నామినేషన్ నుంచి వచ్చింది కాదు, ఆ వీడియో నుంచి వచ్చిన పాయింట్. నీ ఏజ్ అంతా, నువ్వు మాట్లాడే మాటలేంటి, పిల్లబిత్రేగాలు మీరు ఒక అబ్బాయి ఒక అమ్మాయి కోసం అలా మాట్లాడతారా అని చెప్పి అక్కడి నుంచి వచ్చినట్టుంది ఆ పాయింట్. నెక్స్ట్ రమ్య ఏజ్ పెరిగింది కానీ బుర్ర పెరగలేదని ఇయ్యే బిడిసికొట్టేవి. నీకు ఏజ్ పెరిగింది కానీ బుర్ర పెరగలేదంట. ఆవిడ బుర్ర ముందు నీకు ఆవిడ ఆడుతున్న గేమ్ అసలు సరిగ్గా తెలిస్తే నువ్వు చచ్చిపోతారు. ఆవిడ గేమ్ ఆడుతుంది బలంగా, వీళ్ళకి అర్థం కావట్లేదు అది. నీకు బుర్ర పెరగలంటే తనుజ గారికి కోపం వచ్చింది, మైండ్ యువర్ వర్డ్స్ అని చెప్పి. ఎందుకంటే బుర్ర పెరగలేదు, ఎన్ని కొంచెం హర్ట్ఫుల్గా ఉంటాయి కాబట్టి. మైండ్ ఫేక్ గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫేక్ గీక్ అని ఏదన్నా సరే తీసుకుంటారు, కానీ బుర్ర పెరగలేదు అది అంటే మాత్రం ఇప్పుడు కొంచెం గట్టిగానే మైండ్ యువర్ వర్డ్స్ అని చెప్పి చాలా గట్టిగా ఇస్తున్నారు. రమ్య మనుషులు పంపించడానికే వచ్చిన దేవత నువ్వు అంటే భరణి గారి ఎలిమినేషన్ని ఇక్కడ సాయి ప్లస్ రమ్య ఇద్దరు ఏమైనా మాట్లాడుకున్నారా, లేదంటే అక్కడి నుంచి అక్కడ పుట్టిన ఆలోచనలా అన్న డౌట్ వస్తుంది. ఎందుకంటే సాయి దివ్యకి డిఫెన్స్లో చెప్తాడు, ఇది రమ్య ఈవిని నామినేట్ చెప్పింది సేమ్ పాయింట్, మీ వల్ల వెళ్ళిపోయాడు ఆయన అని చెప్పి. మనుషులు పంపించడానికి వచ్చిన దేవతను అంటే తను థ్యాంక్ యూ, నేను దేవత కదా వచ్చి దర్శనం చేసుకో. ప్రోమో కటింగ్లు మాత్రం బాగా చేస్తాడు మామ, కొంచెం ఎలివేషన్ ఆవిడకి ఇస్తా, ఎలివేషన్ చేసినట్టు అనిపించింది. సో ఇది ఈవిడ పెట్టి ఆవిడ నామినేట్ చేసిన పాయింట్. తిరిగి ఇది రిటర్న్ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, ఎంత ఫోర్స్ఫుల్గా ఉంటుంది అన్న దాంట్లోనే ఈవిడ 2.0 ఎంత లోడింగ్లో ఉందన్నది మనకు తెలిసింది. నిజంగా 2.0 లోడింగ్ పేలిందా, లేదంటే మామూలుగా తుస్ బాంబా, లేదంటే 1000 వాలానా, లేదా లక్ష్మీ అవుటా అన్నదే. ఎందుకంటే దేవాలి కదా, మనం బాంబులతో కంపేర్ చేసుకోవాలి. నైట్ కూడా ఒక్కొక్కరికి ఒక బాంబు డెడికేట్ చేయాలి చెప్పాలంటే. సో చూద్దాం. ఇది ప్రోమో వరకు అయితే మాత్రం. నామినేషన్ లిస్ట్ మాత్రం అదే అంటున్నారు, ఇంకోసారి కూడా కన్ఫర్మ్ చేసుకున్నా, తేడా లేదు అంటున్నారు. బట్ ఎక్కడో నాకు ఇంకా కొడుతుంది, ఏదో ఉంది తేడా అని. మేబీ నామినేషన్ ఒకళ్ళు వేరే నామినేషన్లు చేసుకున్నట్టు, నామినేషన్ ఆర్డర్ మార్చు, నెక్స్ట్ పేర్లు మార్చు, కానీ లిస్ట్ మాత్రం అదే అని అంటున్నారు. కాసేపు అయిన తర్వాత దాని మీద క్లారిటీ వస్తుంది. ప్రస్తుతానికి మనల్ని బెలూలు పగలగొడతా కూర్చున్నాడు, నడుము వంగిపోతూ ఉంటుంది, ఇమాన్యుల్ పగలగొడతాడు అనమాట. సో అది ఈ ప్రోమో అనాలిసిస్. నెక్స్ట్ ఇంకొంచెం వీడియో చేయడం కష్టమే, ఇంకా రెడీ అయ్యి వెళ్ళాలి. సో చూద్దాం ఏంటన్నది, చేస్తే ఇస్తే అది చేయాలి, బజ్ ఇంటర్వ్యూ చేస్తా లేదంటే లేదు. చలో మీరు వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూస్.